హాయ్ అండి, వెల్కమ్ టు ఏవిఆర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను అహోబిలంలో రీసెంట్గా బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయి. అక్కడ కొన్ని వీడియోస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు అహోబిలం అంటే ఏంది, అహోబిలం కా పేరు ఎలా వచ్చింది అనేది చెప్తున్నాను. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా అహోబిలంలో చూడవచ్చు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షస రాజైన హిరణ్యకశికుడిని సంహరించేందుకు సగం మనిషిగా ఇంకో సగం సింహం రూపంలో అవతరించడంతో స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబలం అహోబలం అని ఆశ్చర్యంతో పొగడరగా ఈ క్షేత్రానికి అహోబిల నరసింహస్వామి అనే దేవాలయంగా పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ, తిరుకల్యాణోత్సవం, రథోత్సవం, గరుడి సేవ ఇలా రకరకాల కార్యక్రమాలు అనేది జరుపుతారు. అహోబిలంలో ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండు ఉంటాయండి. ఇదైతే ఎగువ అహోబిలంలో జరిగిన కార్యక్రమాలు. ఇక్కడ కళ్యాణం అవన్నీ చాలా బాగా చేశారు. అక్కడక్కడ నేను వాయిస్ ఇవ్వటం లేదు, అక్కడ జరిగే విజువల్స్ అనేవి ఒరిజినల్ వాయిస్ అనేది ఇస్తున్నాను. ఫైనల్గా స్వామివారిని ఎలా అలంకరించారో చూడండి. ఇప్పటి వరకు స్వామివారి గరుడ సేవ, తేరు, కళ్యాణం అన్నీ చూశారు కదా. సవతి సమేతంగా ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి. స్వామివారు చూడడానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉన్నాడు. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.